వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మాస్టర్ రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ ప్రతినిధి యోగానంద్ మాట్లాడుతూ, కరాటే చిన్నవారైనా పెద్దవారైనా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇది కేవలం ఆత్మరక్షణకే కాకుండా ఆరోగ్యానికి, ఫిట్నెస్ కి, అలాగే స్పోర్ట్స్ కోటా ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కాలంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన ఈ క్యాంప్ మల్లాపూర్ నాచారం ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉత్సాహంగా కొనసాగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మల్లాపూర్లో జపాన్ కరాటే అసోసియేషన్ ద్వారా ఒక మంచి లాంచ్ క్యాంప్ చేయబోతున్నాం. చాలా అద్భుతమైన క్యాంపు, ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇక్కడ చాలా మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే రాజశేఖర్, ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న మంచి మాస్టర్ రాజశేఖర్ ద్వారా మరి ఈరోజు ఈ క్యాంప్ చేయబోతున్నాం. మేము వచ్చి జపాన్ కరాటే అసోసియేషన్ నుంచి సుదర్శన్ సార్ వచ్చి మాకు సౌత్ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ అయినా చాలా గొప్ప మాస్టర్. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చి శాంసన్ మాస్టర్. నేను వచ్చి జూబ్లీ హిల్స్ నుంచి నేను వస్తున్నాను. సో ఈరోజు మనం చేయబోయే మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరు కూడా నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలకి మగపిల్లలు అందరికీ కూడా అవసరమే. ఈవెన్ ఆడపిల్లలు మగపిల్లలని కాదు, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా చేయాలి. మార్షల్ ఆర్ట్స్ ఎందుకు చేస్తాము అంటే మనం ఫైట్ చేయడానికి తర్వాత సెకండరీ, ఆరోగ్యం కోసం, ఆత్మరక్షణ కోసం మనం మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ నేర్చుకుని తీరాలండి. పేరెంట్స్ మీరు ప్రతి ఒక్కరైనా అవసరం చెప్తున్నానండి. తప్పనిసరిగా పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ రోజుల్లో వచ్చి ఉండాలి. ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, బయట సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఆడపిల్లలు మగపిల్లలు కూడా అందరూ చేయాలి. అలాగే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ చేయండి. అంటే వయసు దగ్గర ప్రాక్టీస్ ఉంటుంది దీంట్లో. మార్షల్ ఆర్ట్స్ అంటే పిల్లల్లాగా మన ఎగిరి కిక్స్ చేయాల్సింది. ఏజ్ దగ్గర ప్రాక్టీస్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, 5 years పిల్లలకి 5 years లెవెల్లో ఉంటుంది. యంగ్స్టర్స్ ఓకే 50 years వాడికి 50 years లాగా ఉంటుంది. సో ఏ రేంజ్ వాళ్ళకి దాన్ని బట్టి మనకు ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక మంచి మాస్టర్ ఉండడం అనేది నిజంగా మన లక్ అని చెప్పాలి. సో మీరు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్. ఏంటంటే మనకు మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ లైఫ్లో. స్కూల్ లైఫ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక ఏజ్కి వచ్చేలోపు ఒక ఛాంపియన్ అవ్వచ్చు, ఒక కటా ఛాంపియన్ కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే మనం పాసిబుల్ అవ్వడానికి ఒక చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం ఒక సామెత తెలుగులో ఉంటుంది, చెట్టై వంగన వాడు మానయ్య వంగినట్టుగా ఎప్పుడు చరిత్రలో లేదు. కాబట్టి మన చిన్న వయసు నుంచే మనం మార్షల్ ఆర్ట్స్ అనుగులుగా మనం మలుచుకొని ఫైట్ కానీ, కటాస్ కానీ, కుంతే కానీ, శలభం కానీ, నెక్స్ట్ వచ్చి ఏంటి మనకు కరసాం కానీ, ఇలాంటివి మార్షల్ ఆర్ట్స్లో ఖచ్చితంగా ఉంటాయి, నేర్చుకోవాలి. నాకు ఇక్కడ స్పెషల్గా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న నా గ్రౌండ్ ఇది హోమ్ గ్రౌండ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా దాదాపు 15 to 16 members అబోవ్ ఉన్నారు. దీనిలో ఇలా పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. కానీ మార్షల్ ఆర్ట్స్కి ఏది అతీతం కాదు. ఉన్నవాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా సరే, ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఇక్కడ ఆర్ట్కి ఇంపార్టెన్స్, ఎందుకంటే ఇప్పుడున్న జరిగిన సిచ్యువేషన్స్లో మన కుక్కడపల్లిలో జరిగిన ఘటన కావచ్చు, లేదంటే అమీన్పూర్లో జరిగిన ఘటన కావచ్చు. కాబట్టి దాన్ని ఫేస్ చేసుకొని మన పిల్లల్ని మనం సంరక్షించుకొని వాళ్ళు హెల్త్గా ఉండడానికి, వాళ్ళు ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తే, పేరెంట్స్ సపోర్ట్గా ఉంటే మార్షల్ చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి ఇంటర్నేషనల్ అంటే చాలామంది చాలా కరాటీస్ ఉండొచ్చు, కొన్ని ఉంటాయి గుర్తింపు ఉంటాయి, కొన్ని గుర్తింపు లేని కూడా ఉంటాయి. మన ఇంటర్నేషనల్ కరాటే జేకే అంటే మీరు ఎక్కడి నుంచి ట్రై చేసుకున్నా సరే, ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి విలేజ్ వరకు అయినా సరే ఒకటే కటాస్లో ఉంటుంది, ఒకటే మూమెంట్ ఉంటుంది. గురువు తగ్గ శిష్యుడు ఉంటాడు, గురువును మించినోడు ఉండడు. గురువుని మోసం చేస్తే బాగుపడలేదు కరాటీలో మాత్రం. గురువు తర్వాతనే శిష్యుడు ఎప్పుడు బాగానే ఉంటే గురువులు బాగుంటారు. ఓకే, నాకు తెలిసి ఇంతవరకు చెప్తున్నాను. సార్ ఇంకొకటి టైమింగ్ ఏ టైం నుంచి ఏ టైం? మల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్లో 5 to 6:30 టైమింగ్. సండే 3 hours టైమింగ్ ఎక్కువ ఉంటుంది. నాచారంలో కూడా 5 to 6:30 టైమింగ్. 2 classes ఉన్నాయి. నాచారంలో ఉంది మన క్లాసెస్ ఒకటి, నెక్స్ట్ మల్లాపూర్లో ఉంది. ఇంకా బ్రాంచెస్ ఏమైనా విస్తరించే పరిధి? బ్రాంచెస్ నెక్స్ట్ వచ్చి అప్సి కూడా, నెక్స్ట్ ఉప్పల్లో టార్గెట్ ఉంది. అది అవి 2 కూడా కంప్లీట్ చేస్తాం. మినిమం 200 స్ట్రెంత్ అనుకుంటున్నాం. 2 years లో రెడీ చేస్తాం. మేము ఓన్గా టోర్నమెంట్ క్రియేట్ చేయడానికి కూడా కృషి చేస్తాం. అంటే దీనివల్ల ఇప్పుడు మీకు స్ట్రెంత్ పెరిగిందా? మీకు స్ట్రెంత్ పెరిగిందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక్కడే స్టూడెంట్ నా దగ్గర. నేను ఫిలిం నగర్లో ఉన్నప్పుడు మా గురువులు ఇద్దరు, ప్రదీప్ మాస్టర్ వచ్చి యోగానంద్ మాస్టర్ మాకు. వీళ్ళందరితో స్టార్ట్ అయినప్పుడు నేను కూడా ఒక్కడనే. ఇప్పుడు నాతో స్టార్ట్ చేసిన గట్టు అని ఒక అబ్బాయితో క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏం చేస్తారు, క్లాస్ నడుస్తా నడవడం చాలా మందికి అనుమానం ఉండొచ్చు. ఈరోజు అదే గ్రౌండ్లో 16 members నిలబెట్టాను గ్రౌండ్లో 2 years.
అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఈ స్పోర్ట్స్ కోటాలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సర్టిఫికేట్స్ అన్ని కూడా మన ఈ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో స్కూల్ లెవెల్లో కానీ కాలేజీలో కానీ ఏమైనా అడ్మిట్ చేయాలన్నా కానీ నెక్స్ట్ జాబ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ కోటా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయించండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ కూడా మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.